వంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక మైక్ ఇవ్వండి అయ్యా. దేవుని వాక్యం మైకులో చదివి వినిపించండి. ఎవరు చదివే పిల్లలు కాస్త ముందుకు వచ్చి కూర్చుంటారా? ఉన్నారా? ఉంటే ముందుకు రా. పాస్టర్ గారి పిల్లలు ఉన్నారు. చదువుకొని కొంత సమయం దేవుని మాటలు ధ్యానించేద్దాం. మైక్ ఆన్ చేసుకుని తల్లి కొంచెం మైక్ వెచ్చుడు చదువుతుంది. ఇశ్రాయేలీయులను గూర్చి పలకబడిన మలాకి యెహోవా వాక్కు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు ఏశావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇక్కడ నుండి కొంచెం శ్రద్ధగా వినాలా. ఇక్కడ నుండి కాస్త శ్రద్ధగా వినాలా. యాకోబుని నేను ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావుని ద్వేషించి తిని. చాలమ్మా. చదవబడిన బట్టి 2 వాక్య భాగాల్ని గమనిద్దాం. ఇక్కడ మనకి 2 పేర్లు కనిపిస్తున్నాయి. ఎన్ని పేర్లు? గట్టి చెప్పాలి. ఎన్ని పేర్లు? 2 పేర్లు. ఒక పేరు ఏం పేరు? మొదటి పేరు ఏం పేరు? యాకోబు. చెప్పండి, అందరు చెప్పాలి. నేను యాకోబుని ప్రేమించి తిని అని రాసించాను. రెండవది ఇంకొక పేరు కనిపిస్తుంది. ఎవరి పేరు? గట్టిగా చెప్పాలి. ఏశావు. మీకు అర్థం అవటానికి కొన్ని విషయాలు సున్నితంగా నేను మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వింటూ నాతో పాటు ప్రయాణం చేయుదురుగాక. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వస్తారండి. 2 పిల్లలు వస్తారా? 2 వ్యక్తులు. పెద్దలు వచ్చిన పిల్లలు మత్తయి ఒక 2 పంపించు. మత్తయ్యే వస్తున్నాడు. ఒకరు కుడివైపు నిలబడండి, ఒకరు ఎడమవైపు నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. మీ ఎదుట 2 ఉన్నారు. మీకు కుడివైపు ఒక వ్యక్తి ఉన్నారు, మీకు ఎడం వైపు మరొక వ్యక్తి ఉన్నారు. వీళ్ళిద్దరికి నేను ఇప్పుడు కొత్త పేర్లు పెడుతున్నాను. శ్రద్ధగా విందురుగాక. ఈయన పేరు యాకోబు అనండి. గట్టిగా చెప్పాలా. యాకోబు. ఈయన పేరు ఏం పేరంటే ఏశావు అనండి. ఇప్పుడు చదవబడిన వంటి వాక్యములు ఏమి రాసించారంటే, నేను యాకోబుని ప్రేమించి తిని.
నేను ఏశావుని ద్వేషించి తిని. ఈ యాకోబు ఎవరు? ఈ ఏశావు ఎవరంటే యాకోబైనా ఏశావైనా ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఎవరండి? గట్టి చెప్పాలా? అన్నదమ్ముళ్ళు. ఒక తల్లి గర్భములో పుట్టిన పిల్లలు. ఒక తల్లి గర్భములో పుట్టిన పిల్లలు. వీళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే, వీళ్ళిద్దరికి తల్లి కూడా ఒక్కతే. ఒకే గర్భములో నుంచి బయటకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఇతని పేరేమో యాకోబు, ఇతని పేరేమో ఏశావు. యాకోబు ఒక్కడే కాదు, యాకోబు వెనక ఒక కుటుంబం ఉంది. యాకోబు ఒక్కడే కాదు, యాకోబు వెనక ఒక సైన్యం ఉంది. యాకోబు ఒక సేవకుడికి సాదృశ్యం. యాకోబు ఒక సంఘానికి సాదృశ్యం. యాకోబు ఒక కుటుంబానికి సాదృశ్యం. యాకోబు ఒక పట్టణానికి సాదృశ్యం. యాకోబు ఒక దేశానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏశావు కూడా, ఏశావు ఒక్కడే సింగిల్ మ్యాన్ కాదు, ఒంటరి కాదు. ఏశావు అంటే ఒక కుటుంబానికి సాదృశ్యం. ఏశావు అంటే ఒక సంఘానికి సాదృశ్యం. ఏశావు అంటే ఒక సేవకుడికి సాదృశ్యం. యాశావు అంటే ఒక పట్టణానికి సాదృశ్యం. ఏశావు అంటే ఒక రాష్ట్రానికి సాదృశ్యం అనుకోండి. వీళ్ళిద్దరూ ఇద్దరు వ్యక్తులు కారు, వీళ్ళిద్దరూ రెండు కుటుంబాలు, ఇద్దరు సేవకులు, ఏమంటే రెండు సంఘాలు అని భావించండి. దేవుడు స్వయంగా చెప్తున్న వంటి మాట ఏంటంటే, దేవుడు ఒకరిని ప్రేమించాడంట. ఎవరిని చెప్పాలి? యాకోబుని ప్రేమించాడంట. దేవుడు ఏశావుని ఏం చేశాడంట? ద్వేషించాడంట. ఏం చేశాడండి? ద్వేషించాడు. మీరు వింటే నేను మంచి మాటలు చెప్తాను నేను మీకు. దేవుడు యాకోబును ప్రేమించి ఏం చేశాడు? దేవుడు యాకోబుని ప్రేమించి ఏం చేశాడు? దేవుడు ఏశావుని ద్వేషించి ఏం చేశాడు? దేవుడు ప్రేమించిన కుటుంబం ఎలా ఉంటుంది? దేవుడు ప్రేమించిన సంఘం ఎలా ఉంటుంది? దేవుడు ప్రేమించిన సేవకుడు ఎలా ఉంటుందనే సంగతి అర్థం చేసుకోండి. దేవుడు ద్వేషించిన వ్యక్తి ఎలా ఉంటాడు? దేవుడు ద్వేషించిన సేవకుడు ఎలా ఉంటాడు? దేవుడు ద్వేషించిన సంఘం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యాకోబుని దేవుడు ప్రేమించాడంట, ఏశావుని దేవుడు ద్వేషించాడంట. ఇతన్ని ప్రేమించి ప్రభు ఏం చేశాడో చెప్తాను వినండి. రెండు మాటలు చదవండి బైబిల్ గ్రంథంలో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేనంటే ఎవరిని? 43వ అధ్యాయం మొదటి వచనంలోనే చదువు. మొదటి వచనం. అయితే యాకోబు ఇప్పుడు 4వ వచనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. అయితే యాకోబు నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. చదువమ్మా కింద. నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. స్తోత్రం. ఈయన యాకోబు, ఈయన గారిని దేవుడు ప్రేమిస్తున్నాడంట. ప్రేమించి ఈయనతో చెప్తున్న వంటి మాట వినండి. యాకోబు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక జనములను నీకు అప్పచెప్తా. భయపడకు, నేను నీకు తోడై ఉండి నడిపిస్తా. స్తోత్రం. ఏమంటున్నాడండి యాకోబుతో? రెండు మాటలు చెప్పా. ఏం చెప్పా? యాకోబు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి
జనములను నీకు ఇస్తా, భయపడకు, నేను నీకు తోడయ్యుండి నడిపిస్తాను. ఆమేన్. దేవుడు ఎవరిని ప్రేమించాడు? యాకోబుని ప్రేమించి యాకోబుతో చెప్తున్న మాట, యాకోబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి జనములను నీకు ఇస్తా, భయపడకు, నేను నీకు తోడయ్యుండి నడిపిస్తాను. నేను నీకు జనములను ఇస్తాను, విలువైన మనుషులను ఇస్తాను, విలువైన సంపదను ఇస్తాను, విలువైన వ్యక్తులతో నీకు సహవాస బంధాన్ని కలిగిస్తాను. భయపడకు. శ్రమైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, తెగులైన నీ జీవితంలో ఎవరైతే నీ నాశనాన్ని, పతనాన్ని కోరి నీకు కీడు తలబెట్టి హాని చేయాలని ఆశించి నీకు గోతి తీస్తున్నారో, కలవరపరుస్తున్నారో, నీ జీవితంలో వెనువెంటుండి నిన్ను వెన్నుపోటు పరుస్తున్నారో, అటువంటి వారిని చూసి భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయము చేస్తాను. స్తోత్ర. ఇది ఎవరికి ఇచ్చినటువంటి వాగ్దానం? ఎవరితో చెబుతున్న మాట? ఏం చెప్తున్నాడు? జనములను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటంట? యేసయ్య చెప్తే ఎలా ఉంటుంది? యాకోబు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి జనములను నీకు ఇచ్చేస్తా, నువ్వు భయపడకు, నేను నీకు తోడయ్యుండి నడిపిస్తా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పే మాటలు? ఎవరితో? యాకోబుతో. యాకోబుకి ఎంతటి దీవెనిచ్చాడా? ఇప్పుడు ఏశావు దగ్గరికి వెళ్దాం. ఏశావుతో ఏమంటున్నాడు చూడండి. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుదాం. ఏశావును ద్వేషించి, నేను ఏశావుని ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి, అతని పర్వతములను పాడు చేస్తానంటే ఏశావుని ద్వేషించి అతని పర్వతములని పాడు చేసి అతని స్వాస్థ్యమును తనకున్న సొమ్ముని, సొత్తుని, బంగారాన్ని, వెండిని, మేడ మిద్దుని, పొలాలని, ధాన్యమును, స్థలాలని నక్కల పాలు చేస్తాను. ఏమన్నాడండి? మొదటి మాట ఏమన్నాడు? నేను ద్వేషించి, 2 మాటలు అంటున్నాడు ఇక్కడ కూడా. నేను నిన్ను ద్వేషించి పర్వతములను పాడు చేసి నీ సంపద అంతటిని అరణ్యములో నక్కలు పాలు చేస్తాను అన్నాడట. ఎవరితో చెప్పండి? ఏశావుతో అంటున్నాడు. ఏశావు, ఐ హేట్ యు అన్న, ఏమనుకోకు. ఏశావు, ఐ హేట్ యు, నేను నిన్ను పాడు చేసి నీ ఆస్తి అంతటిని నక్కల పాలు చేస్తాను అన్నాడట. ఎవరితో? ఏశావుతో. బాగా గమనించండి, ఇద్దరు ఒక తల్లి గర్భంలో పుట్టిన బిడ్డలే, ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వారే, ఇద్దరు మీకు అర్థమవటానికి చెప్తున్నాను, ఒకే నాయకుడి దగ్గర ఉండేవారే, అంటే ఒకే పాస్టర్ గారి దగ్గర ఉండేవారే, ఇద్దరు ఒకే తల్లి గర్భంలో పుట్టినవారు, అంటే ఒకే సంఘములో రక్షణ పొందిన వారే, ఒకే సంఘానికి సంబంధించిన వారే, ఒకే సంస్థకి సంబంధించిన వారే. వీరు వేరు కారు. వీరిద్దరికి ఒక్కరే తండ్రి, వీరిద్దరికి ఒక్కరే తల్లి, వీళ్ళ ఇంటి పేరు ఒకే పేరు, వీళ్ళ చర్చి పేరు ఒకే పేరు, వీళ్ళ ఊరు ఒకే ఊరు, వీళ్ళు ఉన్నదంతా కూడా ఒకే నాయకుడి దగ్గర, సేమ్ బ్లడ్. స్తోత్ర. హల్లెలూయా. ఒక సంఘములో ఉన్న సభ్యులు ఇద్దరు. అయితే ఒక సభ్యుడిని, ఒక విశ్వాసిని చూసి అంటున్నాడు ఐ లవ్ యూ అని, ఇంకొక విశ్వాసిని చూసి అంటున్నాడు ఐ హేట్ యూ అని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు జనములను ఇస్తాను, భయపడకు, నేను నీకు తోడయుడిని నడిపిస్తాను అంటున్నాడు. ఈయన్ని ద్వేషిస్తున్నాడు కాబట్టి స్వాస్థ్యమును నక్కల పాలు చేస్తానన్నాడంట. వినాలా? ఇద్దరు ఒక్క సంఘంలో ఉన్న సభ్యులే కదా, ఇద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన బిడ్డలే కదా, వీళ్ళిద్దరూ ఒక్క నాయకుడి దగ్గరే ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ ఒకే గుడారములోనే జీవిస్తున్నారు కదా. ఒకరిని దేవుడు ప్రేమించాడట, ఒకరిని ద్వేషించాడట.
ఒకరినేమో చేర్చుకున్నాడంట, ఇంకొకరినేమో వెలివేశాడంట. ఒకరినేమో దీవించాడంట, ఇంకొకరినేమో శపించాడంట. ఒకరి బ్రతుకేమో వెలుగుమయంగా మార్చాడంట, మరొకరి బ్రతుకేమో చీకటిమయంగా మార్చాడంట. దేవుడు ఇలా చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ దేవుడు తానంతటా తానే ఇలా చేయలేదు. ఇతని క్యారెక్టర్ ఇతనికి దేవుని ప్రేమ దొరికేటట్టు చేసింది. ఇతని క్యారెక్టర్, ఇతని జీవిత విధానం, లైఫ్ స్టైల్ దేవుడు ఇతని ద్వేషించేటట్టు చేసింది. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఇతని క్యారెక్టర్, ఇతని జీవిత విధానం, లైఫ్ స్టైల్ దేవుడు ఇతని ప్రేమించేటట్టు చేసుకున్నాడు. ఇతని క్యారెక్టర్, ఇతని జీవిత విధానం, లైఫ్ స్టైల్ దేవుడే ఇతని ద్వేషించేటట్టు ఇతను చేసుకున్నాడు. దేవుడికై దేవుడే ఇతని ద్వేషించలేదు, దేవుడికై దేవుడే ఇతను ప్రేమించలేదు. ఇతని జీవిత విధానం ఆయన ప్రేమని పొందుకోవటానికి ఆధారముగా మారింది. స్తోత్ర. ఇతని జీవిత విధానం ఆయనే ఇతని ద్వేషించే స్థితికి దిగజారిపోయాడు. నేను అంటాను, దేవుని ప్రేమని ఒక మనిషి పొందాలన్నా, దేవుని చేత ఒక మనిషి ద్వేషింపబడాలన్నా తీర్మానం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో లేదు, మన చేతిలోనే ఉన్నది. ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఇప్పుడు ఇతని జీవితంలో దేవుని ప్రేమని సంపాదించుకోవటానికి గల కారణం ఏంటి? ఇతడు దేవుని చేత ద్వేషింపబడటానికి గల కారణం ఏంటి? ఇతని గురించి మీకు అర్థమయ్యే రీతిగా నాకున్న సమయంలో క్లుప్తంగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. శ్రద్ధగా వినండి. ఇతన్ని దేవుడు ప్రేమించటానికి గల 3 కారణాలు చెప్తా. 3 కారణాలు. ఇతడు దేవుని ప్రేమని పొందటానికి 3 కారణాలు చెప్తా. ఇతడు ఇతని ద్వేషించటానికి గల 3 కారణాలు చెప్తాను. శ్రద్ధగా వింటే మీకు మంచి మాటలు చెప్పి ప్రార్థన చేసి ముగిస్తాను. ఆమేన్. చెప్పమంటారా వద్దంటారా? 2 చేతులు పైకెత్తండి. అయితే నేను హల్లెలూయా చెప్పలేదుగా, 2 చేతులు పైకెత్తండి. అందరూ 2 చేతులు పైకెత్తాలి. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. మరొకసారి చెప్తాం హల్లెలూయా. మంచిది. చదువుదాం బైబిల్ గ్రంథంలో. నేను మీకు క్రమంగా చెప్పుకుంటూ వెళ్తా. మీరు శ్రద్ధగా వినండి. మొట్టమొదటిగా ఆదికాండం 35వ అధ్యాయం. యాకోబులో ఉన్న మొదటి లక్షణం చెప్తా. దేవుని ప్రేమని యాకోబు పొందటానికి కారణం ఏంటని చెప్తున్నా నేను మీకు. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం నుండి చదువుకుంటూ వద్దాం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠముని కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మలను మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళెదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు
అప్పగింపగా ఆ. యాకోబు ఆ. షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద ఆ. వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు చాలండి. మీ తల్ల పైకెత్తుకొని తిన్నగా నా వైపు చూడండి. యాకోబుతో దేవుడు మాట్లాడట, యాకోబు నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడంట. అంతే, ఒక్క మాట దేవుడు చెప్పాడంట, బేతేలుకు వెళ్ళమని. వెంటనే యాకోబు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చి తన భార్యతో తన బిడ్డలతో చెప్తాడంట, దేవుడు మనల్ని బేతేలుకు వెళ్ళమన్నాడు. బేతేలుకు వెళ్ళాలంటే ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఏంటా పద్ధతి అంటే, మనలను మనం శుద్ధీకరించుకోవాలా, మనలను మనము కడుగుకోవాలా. కాబట్టి మనలను మనము శుద్ధీకరించుకొని మనం బేతేలుకు వెళ్దామని చెప్పి యాకోబు తన భార్య తన బిడ్డలతో చెప్పగా, యాకోబు మాటకి వాళ్ళందరూ లోబడి విని బేతేలునకు వెళ్ళుటకు తమ్మును తాము కడుగుకొని శుద్ధి చేసుకొని యాకోబు మాటకి లోబడి కుటుంబస్తులందరూ ప్రయాణమయ్యారంట. యాకోబు దేవుని మాటకు లోబడి తన్ను తాను శుద్ధీకరించుకుంటూ తన కుటుంబస్తులందరినీ శుద్ధీకరించి తిన్నగా లేచి బేతేలునకు వెళ్ళారంట. స్తోత్ర, హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని ఎందుకు ప్రేమిస్తాడు తెలుసా? ప్రేమించటానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన ఒక మనిషిని ప్రేమించి దీవించాలని ఆశిస్తున్నాడంటే కారణం ఏంటి తెలుసా? యాకోబును ప్రేమించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జనములను నీకు ఇస్తాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నడిపిస్తానని యాకోబుని ప్రేమించి వాగ్దానము చేయటానికి గల కారణం ఏంటంటే, యాకోబు దేవుని మాటిని తన్ను తాను శుద్ధీకరించుకున్నాడు. స్తోత్ర, హల్లెలూయా. యాకోబు చేసిన మొదటి పని ఏంటంట? దేవుని మాటకి లోబడ్డాడు, తన్ను తాను శుద్ధీకరించుకున్నాడు. నేనంటాను, ఈరోజు మీ హృదయాన్ని శుద్ధీకరించుకోగలిగితే, మీ మనస్సును శుద్ధీకరించుకోగలిగితే, మీ తలంపులను శుద్ధీకరించుకోగలిగితే, మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న పాపములు, చిన్న చిన్న వ్యసనములు, దేవునికి నచ్చని మెచ్చని ఆయాసం కలిగించే కార్యాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ముసలమ్మ ముచ్చట్లు, షికారులు, కబుర్లు, కాలక్షేపాలు, ఇలాంటి పనికి మాలిన అలవాటులు నీ జీవితంలో ఉంటే ఉన్నంత కాలం నా దేవుని ప్రేమని పొందలేవు, ఉన్నంత కాలం నా దేవుడిని నిన్ను దీవించలేడు, ఉన్నంత కాలం ఆయన తోడు నువ్వు సంపాదించుకోలేవు. ఈ సభలో మొదటి రాత్రే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మెల్లని స్వరాన్ని నీకు వినిపింప చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు విందురుగాక. శుద్ధీకరించుకోండి. మీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు ఈ రాత్రి పాతి పెట్టండి. దేవునికి నచ్చని ఆయాసం కలిగించే కార్యాలు మీ జీవితంలో ఏమో కడుక్కోండి. శిరస్సు మొదలుకొని చిరుపాదం వరకు నిలువెల్ల ప్రభువా నీ రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించున్నాయనా అని చెప్పి మిమ్మల్ని మీరు కడుక్కోగలిగితే, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోగలిగితే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే, యాకోబుని ప్రేమించి అభయం ఇచ్చి తోడయుండి సహాయం చేసి నడిపించిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా ప్రేమించి మిమ్మల్ని కూడా ధైర్యపరిచి మీకు తోడయుండి నడిపిస్తారు. స్తోత్ర, హల్లెలూయా. జీవితం శుద్ధీకరింపబడును గాక. ఆమేన్. జీవితం శுద్ధீகரிப்பபடுను గాక. உன் வாழ்க்கையில் ஒரு சுத்திகரிப்பு இருக்கும் என்று சொன்னான். சுத்திகரிக்கப்பட்ட மனிதனை கர்த்தர் சும்மா விட மாட்டார். அவனை ஆசீர்வதித்து மேன்மைப்படுத்தி உயர்த்தி உன்னதங்களில் உட்கார வைத்து அழகு பார்க்கிறவர் தான் நாம் ஆராதித்துக் கொண்டிருக்கிற ஆண்டவர். ఇన్నో ఏంద పావ வாழ்க்கை ఇంకా ఎందుకో పాతపు మురికి జీవితం, దేవుని ప్రేమని పొందలేని దౌర్భాగ్య స్థితికి నిన్ను గురి చేస్తున్న ఆ మురికి జీవితం వద్దు. భార్యకి నీ మీద విలువ లేకుండా చేస్తున్నా, భర్తకి నీ మీద విలువ లేకుండా చేస్తున్నా, పిల్లలకి నీ మీద ప్రేమ లేకుండా చేస్తున్నా ఆ చెడు అలవాట్లో పాడు బుద్ధులు వద్దు. ఈ పాడు బుద్ధుల వలన నీ భార్య నిన్ను గౌరవించటం లేదు,
ఈ పాడు బుద్ధుల వలనే నీ భర్త నిన్ను గౌరవించటం లేదు. ఈ పాడు బుద్ధుల వలనే నీ పిల్లలు నిన్ను ప్రేమించటం లేదు. ఈ పాడు బుద్ధి వలనే నీ తల్లిదండ్రులకి నీ మీద ప్రేమ చచ్చిపోయింది. ఈ పాడు బుద్ధుల వలన నీ సేవకుడు నిన్ను ఒక స్థాయికి తీసుకురాలేకపోతున్నాడు. నిన్ను ఎంతగానో గణపరచాలని, ఎంతగానో నిన్ను బలపరచాలని, ఎంతగానో నీకు సేవ నేర్పాలని, ఎంతగానో నీకు క్రమాలు నేర్పాలని, నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక సింహాసనం మీద కూర్చొని పెట్టుకోవాలని దైవ సేవకులు ఆరాట పడుతున్నప్పటికీ కూడా నువ్వు వారి ద్వారాగా ఉపకారం పొందలేకపోతున్నావంటే గల కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న బలహీనతలు. ఈరోజు మనలో ఉన్న బలహీనతలను మురికిని యేసు నామములో కడుక్కుందాం, కడగబడును గాక. సిలువేద్దాం, సిలువేయబడును గాక. పాతి పెడదాం, పాతి పెట్టబడును గాక. యాకోబుని దేవుడు ఎందుకయ్యా ప్రేమించాడంటే, యాకోబు శుద్ధీకరించుకున్న వాడై దేవుని మాటకు లోబడి లేచి ఎక్కడికి వెళ్ళాడంట చెప్పరే? బేతేలునకు వెళ్ళాడు. అందుకే దేవుని ప్రేమని పొందగలిగాడు. మొదటి పాయింట్ చెప్పా. రెండో పాయింట్ చెప్తా, శ్రద్ధగా వినండి, చదవండి బైబిల్ గ్రంథంలో. ఆదికాండం 25వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై, చాలు, యాకోబు సాధువై అనండి. యాకోబు ఎలా ఉన్నాడంట? గట్టి చెప్పండి. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటి? యాకోబు మోసగాడు, మహానగరంలో మాయగాడు, మామను మాయ చేశాడు, మందని గాజేశాడు అనుకుంటారు. అంతేకాదా మీరు అనుకునేది? యాకోబు మహానగరంలో మాయగాడు, మందని మాయ చేశాడు, మామని గాజేశాడు అనుకుంటారు. యాకోబు మోసగాడు కాడు. యాకోబు ఎవరంట? దేవుని వాక్యంలో రాయబడింది, అతను ఎటువంటి వాడంట? సాధువైన వంటి వాడు. స్తోత్ర. పరిస్థితులు ప్రతికూలంగా అతనికి భిన్నంగా ఉన్నప్పటికీ తన జీవితాన్ని మార్చుకొని శుద్ధీకరించుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకటానికి ఇష్టపడిన వాడు. రెండవది, బేసిక్గా యాకోబు ఎవరంటే సాత్వికుడు అనండి. సాధు చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఎవరో బాధు అంటున్నారు. ఎవరిని బాధతావు? బాధు కాదు, చెప్పండి, గట్టి చెప్పండి. శాంత్య చెప్పాలి. సాధు. బేసిక్గా యాకోబు ఎవరంట? గట్టి చెప్పండి, సాధు. దేవుడు యాకోబుని ఎందుకు ప్రేమించాడు? ప్రేమించడానికి గల రెండవ కారణం ఏంటంటే, బేసిక్గానే యాకోబు ఎటువంటి వాడంటే సాత్వికుడు, సాధు. నేనంటాను, ఒక మానవ జీవితంలో కోపం ఉండకూడదు, మూర్ఖత్వం ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, భక్తిహీనత ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు, దూకుడు ఉండకూడదు, ఆవేశం ఉండకూడదు, కకృతి ఉండకూడదు, అన్నిటికీ తొందరపడకూడదు. నిదానస్తుడై, ప్రధానముగా ఒక స్థాయికి ఎదగాలంటే నిదానస్తుడై, సాత్వికుడుగా, నిదానంగా ప్రతి దానిని ఆలోచించి పసికట్టి అడుగు వేయగలిగిన సాత్వికాన్ని సంపాదించుకోవాలి. మీ కోపమే మీ జీవితంలో దేవుని ప్రేమని పొందకుండా చేస్తుంది. మీ మూర్ఖత్వమే దేవుని ఆశీర్వాదాలని పొందకుండా చేస్తుంది. మీ తొందరపాటు, మీ దూకుడు, మీ ఆవేశం, మీ పొంగు మీ జీవితాల్లో మీకు రావాల్సిన వంటి పరలోకపు ఆశీర్వాదాన్ని ఆపివేస్తుంది. నేనంటాను, మీలో ఉన్న కోపం, మీలో ఉన్న మూర్ఖత్వం, మీలో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి దూకుడు విడిచిపెట్టి పోవును గాక. స్తోత్ర. హల్లెలూయా. ఏం రావాలో ఒక మానవుడికి చెప్పండి. నేను ఒక మాట చెప్తా, విన్నట్టు చెప్పండి. నేను చెప్పే మాట విని చెప్పండి. దేవుని వాక్యం వినంగా అనండి.
దేవుని సన్నిధి దిగంగా అనండి. చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు నేను 1, 2, 3 అంటాను, మీరు చెప్పాలా. ఓకేనా? రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఎవరో 10 మందే చెప్తున్నారు, మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉంటున్నారు. నాకేం పట్టిందిలే, తొందర కోట ముగించి ఇంటికి పోతానన్నట్టు. అందరు చెప్పండి, దేవుని వాక్యం వినంగా దేవుని సన్నిధి దిగంగా మూర్ఖుడు కూడా సాత్వికుడుగా మారిపోవాలి. ఆమేన్. దేవుని వాక్యం వినే కొలది, దేవుని సన్నిధి మన మీద దిగే కొలది మనలో ఉన్న మూర్ఖత్వం అంతా ఏమవ్వాలా? మనలో ఉన్న కోపం అంతా ఏమవ్వాలా? మనలో ఉన్న ఈర్ష, పగ, రోషం, దగ ఎన్ని కాలిపోవాలి. ఎలా మారిపోవాలంటే సాధువుగా మారిపోవాలి. స్తోత్ర. ఎలా మారాలా? గట్టి చెప్పండి. సాధువుగా. ఒక చిన్న కథ చెప్తా మీకు, వినండి. వాస్తవానికి ఒక సాధువు గారు ఒక వాగులో స్నానం చేయటానికి వెళ్ళాడంట. ఒక వాగులో అంటే ఏరులో స్నానం చేయటానికి వెళ్ళాడంట. పక్క ఊర్లో భయంకరమైనటువంటి తుఫాను వచ్చి అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నిటినీ మొత్తం జౌరుకొని, అంటే మొత్తం గాజేసిందంట. ఈ వర్షానికి ఆ ఊర్లో ఉన్నటువంటి గుడిసెలు, చెట్లు, పొట్లు, బట్టలు అన్నీ ఆ చెరువులో కొట్టుకొని వస్తూ ఉన్నాయంట. చెరువులో ఆ సమయానికి సాధుగారు వెళ్ళి వాటర్లో, నీళ్ళల్లో స్నానం చేస్తున్నాడట. స్నానం చేసి పైకి లేవగా ఈయన ఒళ్ళంతా కూడా మండ్రగబ్బులు, తేళ్ళు ఉన్నాయంట. ఆ ఊర్లో ఉన్న ఆ మండ్రగబ్బులు, తేళ్ళని నీళ్ళలో కొట్టుకొని వచ్చేస్తూ ఉన్నాయా. ఈయన స్నానం చేసి లేచేలోపు ఈయన చర్మం మీద, తల మీద, భుజాల మీద ఏమున్నాయట? మండ్రగబ్బులు, తేలులు ఉన్నాయంట. సాధుగారు లేచి చూడగానే మండ్రగబ్బు, తేలుండగా ఇక నీళ్ళలో స్నానం చేయటానికి ఇష్టపడకుండా ఆ సాధుగారు తిన్నగా ఒడ్డుకొచ్చాడట. ఒడ్డుకొచ్చి తల మీద ఉన్నటువంటి మండ్రగబ్బులు, తల మీద ఉన్నటువంటి తేళ్ళు, భుజాల మీద ఉన్నటువంటి మండ్రగబ్బులు, భుజాల మీద ఉన్నటువంటి తేలుని పట్టుకొని తీసి కింద దిస్తూ ఉన్నాడట. పట్టుకునేటప్పుడల్లా తేలు ఏం చేస్తున్నాయి అంట? చెప్పరే? కుడతాయా, కాటేస్తాయా? పాము కాటేస్తుంది, తేలు కుట్టుద్ది. స్తోత్రం. ఆమేన్. పాము ఏం చేస్తుంది? తేలు ఏం చేస్తుంది? కుట్టుద్ది. తేలు ఏం చేసిందంట? కొట్టడానికి మొదలెట్టిందంట. కొడతా ఉన్నప్పుడల్లా అబ్బా అంటాడంట, ఒక తేలుని తీసి కింద పడేస్తాడంట. కుడుతున్నప్పుడల్లా అబ్బా అంటాడంట, ఒక మండ్రగబ్బుని తీసి కింద పెడతా ఉంటాడంట. పక్కన శిష్యుడు ఉంటాడంట. శిష్యుడు నేను అంటాడంట, సాధుగారు అది విషపురుగని తెలుసు కదా, అది తేలు కుడుతున్నప్పుడు విషం శరీరంలోకి పాకుతుందని సంగతి తెలుసు కదా, దాన్ని కాపాడటానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? వాటిని చంపేయచ్చు కదా అని చెప్పి సాధుకి ఉపదేశం చేస్తున్నాడట. సాధు దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్, పనివాడు. అందుకు సాధుగారు అన్నారంట, రే కుట్టేది దాని స్వభావం. దేని స్వభావం చెప్పాలా? తేలు స్వభావం. తేలుకి మంచివాడు చెడ్డవాడని సంగతి తెలియదు, దాన్ని పట్టుకోగా కుట్టేస్తుంది. ఎందుకంటే మంచివాడు చెడ్డవాడు అని తెలియదు, కుట్టేది దాని స్వభావం. సాధుగా ఉండేది నా స్వభావం అన్నాడంట. చప్పట్లు కొట్టచ్చుగా, కాస్త గట్టిగా కొట్టచ్చుగా. నేనంటాను, నిన్ను కుట్టేవారు కుట్టుతూ ఉంటే, పొడిచేవారు పొడుస్తూ ఉంటే, గిచ్చేవారు గిచ్చుతూ ఉంటే, కాటేసేవారు కాటేస్తూ ఉంటే, సాడీలు చెప్పేవారు సాడీలు చెప్తూ ఉంటే, కొన్నిములు చెప్పేవాడు కొన్నిములు చెప్తూ ఉంటే, అబద్ధ సాక్ష్యం చెప్పేవారు చెప్తూ ఉంటే, నీలో కోపం కానీ రోషం కానీ రాకూడదు. యెహోవా ఈరే అనండి అని ఆ మాట చెప్పి ప్రార్థన చేసి లేచిపోదుంగాక. ఇప్పుడు కాదు, కూటమైనాక. మిమ్మల్ని గాయపరుస్తున్నారా? యెహోవా ఈరే అనండి. మిమ్మల్ని శ్రమపరుస్తున్నారా? యెహోవా ఈరే అనండి. మీకు కీడు చేయటానికి, హాని చేయటానికి తలపెట్టారా? యెహోవా ఈరే అనండి. పని అయిపోద్ది.
దేవుడే చూసుకుంటాడు. సాత్వికముతో ఇక్కడ నుండి వెళుదుముగాక. యాకోబుని దేవుడు ప్రేమించడానికి గల మొదటి కారణం ఏంటని చెప్పాను? శుద్ధీకరించుకున్నాడు. యాకోబుని దేవుడు ప్రేమించడానికి రెండవ కారణం ఏం చెప్పాను? సాత్వికుడై ఉన్నాడు, సాధువై ఉన్నాడు. మూడవ కారణం చెప్తాను, అదే వచనం చదవండి, 25వ అధ్యాయం 27వ వాక్యం. గుడారములలో నివసించుచుండెను. యాకోబు సాధువై గుడారములో నివసిస్తూ ఉన్నాడంట. ఎక్కడ నివాసం చెప్పాలా? ఏ గుడారం? ఏ గుడారం? నేను చెప్తా వినండి. ప్రత్యక్షపు గుడారం అనండి. ఆ దినములలో ప్రత్యక్షపు గుడారం అన్నారు. ఈ దినములలో ప్రత్యక్షపు గుడారం దేనికి సాదృశ్యం అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. స్తోత్ర. అప్పుడు యాకోబు ఏ గుడారంలో ఉన్నట్టు? సాధువై ప్రత్యక్షపు గుడారంలో ఉన్నాడంట. గుడారంలో ఉండే అనుభూతి ఉందంట యాకోబుకి. నేనంటాను, సంఘాన్ని కనిపెట్టుకొని ఉందురుగాక. మీ సంఘములో మీరు దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధన చేయుదురుగాక. గుడారం అంటే దేవుని మందిరం. మీ జీవితాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మందిరానికి రాకుండా ఉండకండి. దేవుని మందిరంలో కనబడకుండా ఉండకండి. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, గుడారంలో దాగి ఉండటం నేర్చుకోండి. దేవుని మందిరంలో దాగి ఉన్న వారిని దేవుడే ప్రేమిస్తాడు. యాకోబుని దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే యాకోబు దేవుని మందిరం అనబడే ప్రత్యక్షపు గుడారములో నిలిచున్నాడంట. గుడారాన్ని విడిచిపెట్టలేదంట. మేలు కలిగినప్పుడేమో దేవుణ్ణి వెతకటం, కీడు కలిగినప్పుడేమో దేవుణ్ణి వెతకుండా ఉంటాం. కొంతమంది కీడు కలిగినప్పుడేమో దేవుణ్ణి వెతకటం, మేలు కలిగినప్పుడేమో దేవుని వెతక్కుని ఉంటాం. అలా అప్ డౌన్గా ఉండకుండా లాభమైన నష్టమైన, మేలైన కీడైన, కరువైన ఖడ్గమైన దేవుని సన్నిధిలో నిలిచుందుముగాక. వానైనా ఎండైనా, మంచైనా సైలైనా దేవుని సన్నిధిని మరిచిపోకుండా ఆయన గుడారంలో దాగి ఉందుముగాక. ఆయన గుడారమే నీ జీవితానికి ఆధారం. ఆయన మందిరమే దీవెనలకు నిలయం. అది ఆరోగ్య క్షేత్రం, అది సమాధాన నిలయం. ఆ దేవుని మందిరంలో అడుగుపెట్టేవారు దరిద్రతని దేవుడు కొట్టివేసి ఐశ్వర్య స్థితిని, సంపన్న స్థితిని కలుగు చేస్తారు. కాబట్టి దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉందుముగాక. ఇప్పుడు ఇతని పేరేం పేరు? దేవుడు ఇతన్ని ప్రేమించి 2 మేలులు చేశాడట. ఒకటి జనములను ఇచ్చాడట, రెండవది భయపడకని తోడై ఉండి సహాయపడ్డాడంట. దేవుని ప్రేమని యాకోబు పొందాడట. పొందటానికి కారణాలేంటి 3 చెప్పా. ఒకటి, శుద్ధీకరించుకొని దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి శుద్ధీకరించుకున్నాడు. 2, సాధువై ఉన్నాడు. 3, గుడారమును విడిచిపెట్టకుండా ఉన్నాడు. స్తోత్ర. కూర్చోనాను, ఒక్క 10 నిమిషాలు కూర్చో. ఇప్పుడు ఏశావు ఎవరండి? చెప్పాలా? ఏశావుని గురించి కూడా ఒక్క 3 మాటలు 5-10 నిమిషాలు చెప్పి ముగించాను. జస్ట్ 5 minutes 3 రెఫరెన్స్లు చదవండి. ప్రార్థన చేసి అయ్యగారి చేతికి మైక్ ఇచ్చేస్తా. మొదటి మాట ఆదికాండం 20. మొదటి మాట ఆదికాండం 27వ అధ్యాయం 41వ వాక్యం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. చాలు. ఏశావు ఏం పట్టానంట? గట్టి చెప్పండి. పగపట్టెను. ఏ స్వభావం కలిగిన వాడు? ఏ స్వభావం? ఏసేవులో అంటే ఏశావులో ఏ స్వభావం ఉందంట? పగబట్టే స్వభావం. నేనంటాను, పగపట్టే స్వభావం ఎవరిదంటే సర్పాంది. ఆ పగబట్టే స్వభావం ఉన్నవాని జీవితంలో ఖచ్చితంగా దేవుని ప్రేమని పొందలేరు. మీ అన్నయ్య మీద, మీ తమ్ముని మీద, మీ బంధువుల మీద, మీ రక్త సంబంధికుల మీద, ఎవరి మీదైనా మీకు పగుంటే వదిలేసుకొని ఒకరిని ఒకరు ప్రేమించండి, సమాధానం కలిగి ఉందురుగాక. స్తోత్ర. రెండో విషయం చెప్తాను.
ఏశావులో ఉన్న రెండవ అవలక్షణం ఏంటో తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలోనే రాసి ఇచ్చారు. ఇంకొక మాట నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 25వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూటి కొరకు అమ్ముకున్నాడట. మంచితనాన్ని అమ్మేసుకున్నాడట. యథార్థతను అమ్మేసుకున్నాడు. డబ్బు కాసిపడి, అధికారానికి ఆశపడి, ఏదో ఒక స్థాయిలో ఉండాలని ఆశపడి తనకున్న జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నేను అంటాను, డబ్బు కోసం నీ మంచితనాన్ని అమ్మేసుకోవద్దు. డబ్బు కోసం నీ విలువని పోగొట్టుకోవద్దు. డబ్బు కోసం నీకున్న ఆత్మఫలములు, కృపావరాల్ని పోగొట్టుకోవద్దు. ఒక పూట భోజనం కొరకు నీ ధన్యతని కోల్పోవద్దు. నీ జీవితంలో దేవునికి ఇచ్చిన మంచితనాన్ని, ఆత్మఫలముని, కృపావరాలని వాటిని అంతవరకు కాపాడుకో. నీలో ఏమాత్రమైన ఆ నాణ్యత తగ్గకుండా చూసుకో. దేవుడు కార్యము చేస్తాడు. ఆఖరికి ఇంకొక మాట చెప్తాను. మూడవదిగా ఆదికాండం 24వ అధ్యాయం 35వ వాక్యం 36వ వాక్యాన్ని చదువుతారా? అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను. కాదు ఆదికాండం అమ్మా చదువు 26:35. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఎవరు? ఏశావు భార్య ఇస్సాకుకి రిబ్కాకి ఏం కలుగు చేశారంట? మనోవేదన. కన్న తల్లిదండ్రులకి వేదన కలిగించే బిడ్డగా ఉన్నాడంట. మీ తల్లిదండ్రులని మీరు గౌరవించండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి. మీ తల్లిదండ్రులు వృద్ధాప్యులై ఇంట్లో ఉంటే వారిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో దిగపెట్టడము, వారికి అన్నం పెట్టకుండా ఉండటము, అలాంటి పనులు చేయకండి. నీకు జన్మనిచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చి నిన్ను చదివించి నిన్ను ప్రయోజకుని చేసి నీకు ఉద్యోగం ఇప్పించి పెళ్లి చేసి నీకు ఒక ఇల్లునిచ్చి ఒక గుర్తింపునిచ్చి ఒక పేరునిచ్చి నిన్ను గొప్ప చేసిన నీ తల్లిదండ్రులు ఎన్నటికీ మరిచిపోకుండా ఉందువుగాక. యాకోబు మర్చిపోలేదు. కానీ ఏశావు ఏం చేశాడంట? తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగించాడు. అందుకే దేవుడితని ద్వేషించాడంట. అందుకే దేవుడితని ప్రేమించాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితం ఎలా ఉందని పరిశీలించుకో, తీర్మానం చేసుకో. దేవుడి రాత్రి ఘనకార్యాలు మన జీవితంలో చేయనుగాక. లేచి నిలబడదామా? చిన్న ప్రార్థనతో కోట ముగిచ్చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. స్థానిక సంఘ కాపరి 4 మాటలు మీకు చెప్పి, ప్రకటనలు చెప్పి, చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో కోటాన్ని పూర్తి చేయబోతున్నారు. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొని శ్రద్ధగా దేవుని సన్నిధిలోకి తీర్మానం చేద్దాం. శ్రద్ధగా ఒక తీర్మానం. ప్రభువా, భగవంతుడా, నీ ప్రేమ నాకు కావాలి. చెప్పండి, ప్రభువా, భగవంతుడా, నీ ప్రేమ నాకు కావాలి. నువ్వు ఒక మనిషిని ప్రేమిస్తే అతని జీవితం జాతకం మారిపోద్దయ్యా. నీవు ఒక మనిషిని ద్వేషిస్తే అతని జీవితం కష్టాల పాలు, శ్రమల పాలు అవుతాయ్యా. నువ్వు యాకోబుని ప్రేమించావు, ఏశావుని ద్వేషించావు. ఏశావుని ద్వేషించినట్టు నన్ను ద్వేషించకయ్యా. యాకోబుని ప్రేమించినట్టే నన్ను ప్రేమించమని ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, విత్తిన మాటలు విన్నవారు గుండెలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ మొదటి రాత్రి కూడికిని ఆశీర్వాదకరంగా జరిగించినందుకే స్తోత్రాలు. కొనసాగించి కృపతోడుంచుమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిలబడండి, అటు ఇటు కదలకండి. మరి ఈ రాత్రి చక్కటి మాటలు మనం విన్నాము. ఆటంకాల మధ్యలో దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు. ఆయన యొక్క సన్నిధి మన మధ్యలో ఉంటున్నది. ఈ పర్మిషన్ 23 ఇయర్స్గా గ్రౌండ్ అంటే చర్చ్ గ్రౌండ్ కాబట్టి లేదు, కాబట్టి తీయలేదు.
ఎలక్షన్ కోడ్ వల్ల మరి అధికారులు పర్మిషన్ తీయాలని చెప్పినప్పుడు లేట్ అయింది, లేకపోతే ఖచ్చితంగా ముందుగానే తీసేవాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రభు గొప్ప దేవుడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని ఆరాధించడానికి మనల్ని ప్రేరేపించే దేవుడు. మరి ఈ రాత్రి టైం అయింది, ఇంకేది చెప్పడానికి సమయం లేదు. మరి దేవుడు నిజముగా రేపటి దినంలో ఒక గొప్ప అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అసాధారణ కార్యం చేయవాడు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా పిలుచువాడు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం చక్కటి మాటలు విన్నాము. అందరికీ భోజనం సిద్ధంగా ఉంది. రేపు ఉదయం 9 గంటలకు మరలా ఈ కూడికలు ప్రారంభమవుతుంది. రేపు రాత్రికి ఇంకా విస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాము. ఈ 4 రోజుల గుడారుల పండుగలో దేవుడు జిల్లాను కదిలించబోతున్నారు. కాబట్టి అందరి కొరకు ప్రార్థించండి, అధికారుల కొరకై ప్రార్థించండి, ఉదయకాలం 5 గంటలకు ప్రార్థించండి. ఇప్పుడు ఒక చిన్న పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించి మనము ఆ భోజనము క్రమముగా ఎంత భోజనం ఉంది క్రమముగా తినేసి ప్రార్థించుకోండి. మరి ఉన్న స్థలంలో నిలబడిన రీతిగా కాకుండా అట్నే కూర్చోండి. ఒక నిమిషము కూర్చొని కానుకలు సమర్పించి నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొనేదను నీ మీదనే. నాకు ఆధారమైన యేసయ్యా ఆనుకొనేదను నీ మీదనే. ఆపత్కాలములో అండగా నిలచి ఆదుకుంటి ఆశ్రయుడా. ఆపత్కాలములో అండగా నిలచి ఆదుకుంటి ఆశ్రయుడా. నాకు ఆధారమైన యేసయ్యా
చూడాలయ్యా, దర్శనం చేయాలయ్యా. నీ మందిరములో నీ వాక్యం ధ్యానించి చుందును మహిమాతమై. నీ మందిరములో నీ వాక్యం ధ్యానించి చుందును మహిమాతమై. యేసయ్యా, నా బలము నీవేనయ్యా. యేసయ్యా, జయము నీవేనయ్యా. యేసయ్యా, నా బలము నీవేనయ్యా. యేసయ్యా, నా జయము నీవేనయ్యా. ఒక నిమిషం అందరూ లేచిన బడి చిన్న ప్రార్థన చేసుకుందాం. రేపు ఉదయకాలమున 9 గంటలకు మరలా వాక్య సందేశం ఉంటుంది, దైవిక స్వస్థతన ఆరాధన ఉంటుంది. అందరూ మీ పని బాటలు పక్కన పెట్టి, ఇది మీ కొరకే ఏర్పరచబడిన చిత్తూరు జిల్లా గుడారాల పండుగలు కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడానికి ఆశపడండి. పని ముఖ్యము కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి రేపు సాయంకాలము కరెక్ట్గా 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఎందుకంటే 10 వరకే మనకు పర్మిషన్, కాబట్టి త్వరగా అతి శీఘ్రంగా వచ్చినట్లయితే విస్తారంగా ఆరాధన చేయొచ్చు. రేపు నూతనమైన క్యాసెట్ రిలీజ్ అవుతుంది. మరి మంచి పాటలు మనం ఇందాము. ఇప్పుడు మన మధ్యలో వచ్చిన మరి బెంగళూరు ప్రాంతం వచ్చిన ప్రేమ కుమార్ గారు పాస్టర్ గారు వచ్చి ప్రార్థించవన్నదిగా కోరుతున్నాము. ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ఆకాశం వైపు చేతులు ఎత్తి, దేవా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, ఆ వాక్యం మా హృదయంలో స్థిరపరచండి అయ్యా. ప్రార్థన చేద్దాం 2 చేతులు ఎత్తి. ఆలస్యమైంది, ఆయన దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు చక్కటి మాటలతో మనతో మాట్లాడినందుకు మనం అందరూ కూడా నోరు తెరిచి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా వందనాలయ్యా, ఆలోచనకర్త వందనాలయ్యా, బలమైన దేవా వందనాలయ్యా, నిత్యుడగు తండ్రి వందనాలయ్యా. తండ్రి మీకు వందనాలు, 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 వందనాలయ్యా. నా దేవా నీకు వందనాలయ్యా. యాకోబును ఆశీర్వదించినటువంటి దేవా మీకు వందనాలయ్యా. యాకోబులో ఉన్నటువంటి మంచి స్వభావాల్ని ఈరోజు మీరు మాలో నా తండ్రి ఉంచుమని కూడా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు వందనాలయ్యా. దూర ప్రాంతంలో నుంచి నా తండ్రి నీ దాసుని అయ్యా మా మధ్యలో నడిపించి ఆశ్చర్యకరంగా వాక్యాన్ని తండ్రి మీరు మాకు ప్రకటింపజేసినారు. అందును బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ఈ ప్రాంతంలో ఉజ్జీవమైనటువంటి సజీవమైనటువంటి ఈ సేవను, ఈ పరిచర్యను నా తండ్రి మీరు లేవనెత్తినారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాలు, ప్రతి పల్లె తండ్రి ఆశీర్వదింపబడడానికి ఈ గుడారాల పండుగను తండ్రి మీరు ఏర్పాటు చేసినారయ్యా. అందును బట్టి మీకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి విన్నటువంటి ప్రతి వాక్యం నీ బిడ్డల యొక్క హృదయంలో తండ్రి నాటబడి ఫలించి మంచి స్వభావాల్ని నా తండ్రి యాకోబు లాంటి మంచి స్వభావాల్ని మా జీవితంలో తండ్రి మీరు తీసుకొచ్చి మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి నీ బిడ్డలు తిరిగి వెళుతుండగా
నీ సన్నిధి, నీ కాపుదల నీ బిడ్డలకు తోడుగా ఉంచమని తండ్రి, ఈ రోజు నుంచి జరిగేటువంటి తండ్రి 4 గుడారాలు పండుగలను తండ్రి మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఏర్పాటును బట్టి నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆటంకాల్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా భోజనాలు సిద్ధపరిచినటువంటి, సహాయం చేసినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ముఖ్యంగా కూడి వచ్చిన ప్రతి సేవకుల్ని, వారి సంఘాల్ని నా తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ ప్రాంతానికి నా తండ్రి నూతనంగా ఇక్కడికి నడిపించబడినటువంటి నీ బిడ్డలు నాయన, వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలు నాయన తండ్రి రక్షింపబడడానికి, ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవం తండ్రి రావడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి, మీ కాపుదల మీకు మాకు తోడుగా ఉంచండి. ఈ పరిచర్యను, సేవకుల్ని తండ్రి, సేవకులతో కూడా కలిసి సేవ చేసే ప్రతి సంఘాన్ని తండ్రి ప్రతి ఏటా ఈ విధంగా చేసే పరిచర్యను మీరు దీవించి అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నామానికే మహిమ తెచ్చుకోండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, తండ్రి యొక్క ప్రేమ మనతోనూ పరిశుద్ధులతోనూ కూడి వచ్చిన మనందరితోనూ ప్రభు రాకడ వరకు ఉండునుగాక. గట్టిగా ఆమెను చెప్పండి. దేవుని స్తోత్రం. భోజనం సిద్ధంగా ఉంది. ఎవరు కూడా ఒక మెతుకు కింద పడకూడదు, పడేయకూడదు. ఆహారం లేకుండా ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ఈ ఆహారాన్ని వృధా చేయకుండా తగు మాత్రం వేసుకుని ఎంత తింటారో అంతగా తిని, మరి పొద్దున్న లేచి ఈ కూడికల కొరకై ప్రార్థించండి. రేపు ఉదయం 9 గంటలకు కరెక్ట్ టైంకి వచ్చి స్థలంలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. దేవుని స్తోత్రం. ఎవరు భోంచేయకుండా ఇంటికి వెళ్ళొద్దు. అందరూ భుజించుకొని మరి ప్రార్థించండి. అమ్మ గట్టిగా అరవకండి.